బొందని చేసినేంద్రా, బొందని చేసినావు. బొందా బొందా నువ్వు ఇక్కడ బొంద చేసినేంద్రా. అంటే మరి నేను తిట్టినాను మళ్ళీ అంటావు. ఇదంతా బొంద చేసిన కాడ బొందా మొత్తం అంతా తెచ్చుకోకొని పోతుండు. నేను పోసిన మట్టి కూడా గీడి వాళ్ళ కట్టబోయి వీళ్ళ నీళ్ళు రానియకు, కట్టబోసాయి వీళ్ళ నీళ్ళు రానియకు. పోనీ వాడు బయటికి పోనీ నీళ్ళు. ఇంకా పొంద వేస్తున్నాయిందిరా. కాదు నువ్వు పొంద వేస్తున్నాయిందన్నా, పొంద వేస్తున్నావు. నేను ఆడించి వెంచ నుంచి మోసుకొచ్చిన 40 టిప్పుల 40 డబ్బాల నీళ్ళు మట్టి మోసుకొచ్చుకున్నా. ఇలా పొంద ఎత్తుండు వానికి మంచిగా పెడుతుండు. నున్నాగా ఎందుకు అట్లా తయారైనావు? అలపతో వెళ్ళగొట్టురి మరి. నేను ఇక్కడ బంద నీళ్ళు రావద్దు, అలా నీళ్ళు రావద్దని నేను మట్టి పోసిన ఎత్తు 40 టిప్పుల మట్టి పోసిన, 40 డబ్బాల మట్టి. వాడు జాగలో నీట్గా ఉండాలి. వాడు పొద్దు వాడు ఇష్టపడి తిడతాడు. ఉన్న రౌతులో వీకిచ్చిండు, లంజాడుకు రాయికి నొలి పెట్టిండు. నీళ్ళు ఎట్లనే పోనీ, మనకేంది లొట్ట పీసు. వాళ్ళ నీళ్ళు పడితే ఈ మట్టం తీసుకొచ్చి ఎత్తి పోసుకుంటూ అటు పొంద వేసిండు. రాలేదంటే ఆడ రాలేదంటే ఇల్లు పెట్టిపోయా సిమెంట్ ఇటుకలు అవన్నీ ఉన్నాయి. కొట్టినాడే అయిపోయా వాళ్ళది సాంగ్స్. నిన్న నల్లి దిగినాడే అయిపోయింది వాళ్ళ పని. ఆ మెట్ల మీద కూర్చుంది రాని అవుతారా. నువ్వు మీరు కానీ నాట జనాలకు అర్థమవుతావు. నువ్వు ఆ బాట ఎంత ఉందనే తెలుస్తుంది. మాకే ఇల్లు కట్టే అవసరం రేకులు వేసుకుంటా. నా ఇల్లు ఏంది సిమెంట్ పోల్ తెచ్చి చుట్టూ కలుపుతాం. ఆ పోరగాలు చదివినాడు, ఆ పోరగాలు వెళ్ళినాడు ఆపుతాడు. రాయకు గిడ నాటిండు, తప్పు నాటిండు, గిడ రాయి నాటిండంటే మన తెలివితోటు. ఆడు బండోడికి నేను ఆ ఇంట్లో వెళ్తాను కొడుతట్టు వస్తుంది మంచిగా, ఇంటి నిండా స్వల్ప ఎంత పడతాయని వాడు చూస్తుండు. బల్పు బాగుంది మందికి. రాయి పెట్టు మూలకు, ట్రాక్టర్ వచ్చి గుద్దుతాయి. అది రాయి పెడితే నీకు తెలుస్తుంది, వానికి రోగం తిరుగుతుంది. ఏం మానిస్తావు నువ్వు, ఏం చెప్పలేవు. 24 గంటలు వాళ్ళు కూర్చోబెట్టుకుంటుంది. ఓకే మటన్తో తీసుకొచ్చి గిడ ఉన్న మటన్ తీసుకొచ్చి ఎత్తు పోసుకున్నంటే అటు ఎత్తు పోసుకున్నంటే ఎంత తెలివి ఉంది అనుకున్నావు. గీడుంటాయి రాయి ఉంటాం. నా ఇంటికాడ ఉంటాయి రాయి, పానది రాయి, దాని నల్ల రాయి మా దిక్కు పెట్టే ఇల్లు పక్కన, అది ఇల్లు రాయి అంటారు. ఆ వచ్చిన కానిస్టేబుల్ కూడా అడ్డం దొడ్డం మాట్లాడుతారు. అడ్డం దొడ్డం మట్టి ఆనే ఉన్నాను ఏకేంద్ర
ఇబ్బంది. నువ్వు మట్టి మొత్తం బొంద చేయకు నా కొడుక, పానాలు బొంద చేయకు నా అయ్యా. అలా మొట్ట వేయలేదు, వాడుకున్నంతసేపు వాడుకుంటారు. గొల్లు పోతే అన్ని పోతే మనుషులు వస్తారు, 10 మంది దాకా తిరుగుతారు. కానీ మళ్ళీ మట్టి పోయే బాపతి కావవి. ఎవరైనా పెడితే అక్కడిని ఒక దగ్గర పెట్టుకుంటారు ఆ బాపతి. ఆడ ఇల్లు ఏమన్నా ఉందక్క? పోరని ఇల్లు ఏమన్నా ఉంది ఆడ? కానీ ఇల్లు ఏమన్నా ఉంది? టేస్ట్ కంకర మీద వస్తుండు చెడ్డగుట్టు. ఎందుకు మట్టి తీయమన్నాడా? మట్టి తీయమని చెప్పిండా వీడు? అసలు అసలు ఉక్కుతుంది, అట్లా పెడుతుంది. చూసినారా? ఇల్లు కూడా మట్టి అంతా ఇటు నూకుతుంది. నా వాన కొట్టుకొచ్చే మట్టి అంతా పైకి వస్తాయి కదా, పై ఉడవదు. మట్టి అంతా నూకి అటు బొంద ఎత్తుంది. ఏ అనే వరకు అచ్చక రత్త అదే ఊడ్చుడు, కోడలు అదే ఊడ్చుడు. అరే పైపు కూడా నా సొంతంగానే ఒప్పించుకున్నా. ఈ పైపు కూడా నేనే వేయించిన ఆ రోజు, ఇలా లోపల నీళ్ళు పోయేటట్టు. చక్కగా ఇట్లా గోడ పోండి, ఇట్లా గిడి పోయి మట్టి ఆ నీళ్ళు అల్లనే ఆగని అని ఎవడుకునికి అని ఉన్న వేసి పెడుతుంది వానికి. బుక్కడు పెళ్ళికి బుక్కడు అన్నం పెడతాడు కదా, అత్క సోప తిరుగు. అత్క సోప ఎంత తిరుగుతా అంత నీకు వస్తుంది మాట. అదే నేను ఎంత తిరిగినా, ఎట్లా తిరిగినా అయ్యా అయ్యా అంటే, నేను అయ్యా అంటే 10 నెలలు చెని అయినట్టు అవుతుంది. ఇది పోయి మట్టి ఇటు వరకు పోయి ఏంటి నువ్వు కాకపోతుంది. ఇదంతా నుండి వేసి అనుకుంటే కాడ నీళ్ళన్నీ వానికి పోవాలని వస్తున్నావు. నేను 40 టిప్పులు 40 డబ్బాలు నీ మట్టి తెచ్చి నేను ఎత్తు పోసుకొని రావుతులాడితే నా కుదలని నీరు గోడ పొంటే గట్టిగా అనిపించ గొర్రెలు పోతాయా, బర్రెలు పోతాయా అని నుండే వేసి పెట్టు. పొట్టిదానికి గుద్ద లేవద్దు, పిల్లలు లేవద్దురా. నుండే వేసి పెట్టు. ఆ పొట్టానికి ఈ పొట్టానికి మంచిగా వేసి పెట్టు.